అవకాశవాద రాజకీయాలు చేసేవాళ్ళు ఎప్పుడు ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఎలాంటిది? రాజశేఖర రెడ్డి గారి దగ్గర కూడా అవకాశవాద రాజకీయ నాయకులు ఉన్నారు, ఉండేవారు. రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి కూడా బయటికి వెళ్ళారు. మీరు మర్చిపోతున్నారు. మీరు వెళ్ళారు. లీడర్కి అవసరం ఉన్నప్పుడు వదిలి వెళ్ళిపోవటం అనేది కరెక్ట్ కాదని నేను నా భార్య ఇద్దరం మాట్లాడుకున్నాం. ఇప్పుడు కాదు, 5వ తారీఖే మాట్లాడుకున్నాం. ఇలాంటి స్థితిలో లీడర్ని వదలకూడదు, లీటర్ వెనకాలే ఉందాం. మామూలుగా అయితే అన్నీ వదిలేసి ఒకవేళ జగన్ గారు మళ్ళీ గెలిచుంటే కనుక అసలు మళ్ళీ నేను కనపడేవాడిని కాదు మీకు ఎక్కడ. కానీ ఆమె మీద కూడా కేసులు పెట్టినట్టున్నారు కదా. పెట్టారు, ఏం చేస్తాం, అన్నీ ఫేస్ చేస్తాం. ఏం నువ్వు ఎందుకు రాజకీయాల్లోకి రావాలనుకున్నావు, అసలు ఏంటి అని నేను అతనికి చెప్పా. 1945లో స్వతంత్రం రాకముందు 1947లో నాకు ఎప్పుడో గుర్తొచ్చింది అనమాట, మగధీరలో సినిమా లాగా. ఆ టైంలో స్వతంత్రం రావడానికి, అంటే ఆ టైంలో నా పేరేంటో నాకే తెలియదు. స్వతంత్రం రావడానికి నేను కూడా గతంలో పుడితే 1945 నుంచి 47 వరకు కూడా నేను కూడా ఫ్రీడమ్ ఫైటర్గా ఫైట్ చేశానంట. అందుకోసమే నేను ఆ టైంలో పుట్టానంట. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ 94లో ఎందుకు పుట్టానంటే మచిలీపట్నం ప్రజలకు అవసరమై ఉండి పుట్టానంట అని నేనే చెప్తున్నా, ఎవరు చెప్పరు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్యన కొంతమంది, చాలామంది వారసత్వ రాజకీయాలు చాలామంది కూడా వచ్చారు. వారసత్వ రాజకీయాల్లో కొంతమంది చెప్పే కబుర్లు ఏంటంటే, ఈ మధ్య నేను విన్నది కూడా, రిటైర్మెంట్, రాజకీయాల్లో రిటైర్మెంట్ తీసుకుంటానంటేనా, అంటే ఆ రాజకీయ రిటైర్మెంట్ తీసుకుంటానని మరి మన జిల్లాలోనో ఏ జిల్లాలోనో ఎవరో చెప్పారు. ఒక నాయకుడు తీసుకుంటానని చెప్పింది దేనికంటే తనయుడికి టికెట్ ఇప్పించుకుంటాయి, లేదంటే కనుక టికెట్ మళ్ళీ నన్నే పోటీ చేయమంటారేమోనని చెప్పని ముందుగా రిటైర్మెంట్ చేశారు. తర్వాత రీసెంట్గా ఎక్కడో ఎవరో మాట్లాడారంట, నాకు తెలియదు ఏమనంటే, నేను నా నాయకుడి కోసం ఓడిపోయాడు కాబట్టి నేను ఉన్నాను, లేదంటే కనుక నేను శాశ్వతంగా రాజకీయాల్లో కనపడేవాడిని కాదు. అంటే నేను ఇందాక చెప్పింది కూడా అదే. అంతకుముందు స్వతంత్రం రావడానికి కోసం నేను 45లో ఒక ఫ్రీడమ్ ఫైటర్గా పుట్టాను. అప్పుడు నా పేరేంటో తెలియదు అందరికీ ఉన్నట్టుగా. తర్వాత ఇప్పుడు నేను ఎందుకు పుట్టానంటే, బందర్ ప్రజల్లో సరైన నాయకులు లేరంట, బందర్ ప్రజలను పట్టించుకునే నాయకులు లేరంట. అందుకనే మళ్ళీ ఇప్పుడు బందర్ కోసం నేను పుట్టాను. రాజకీయాల్లో ఇలాంటి మాటలు బోల్డని ఎత్తుక్కోవచ్చు. తర్వాత నేనే రాజు నేనే మంత్రి సినిమాలో కూడా ఒక డైలాగ్ ఉండదు. రాజావారు జోగేంద్ర గారు చిన్నప్పుడు అంటే ఇలా పాక్కుంటూ వెళ్ళి ఏదో పట్టుకుంటే అప్పట్లో ఏదో ఒక మోక్షం ఏదో కలిగిందంట. అట్లా ఒక స్టేజ్ మీద చెప్తారనమాట ఒక నాయకుడిని ఎలివేషన్ చేయడానికి. అలా డబ్బులుంటే, వెనకాల రాజకీయ పలుకుబడి ఉంటే, వెనకాల అండదండలు ఉంటే ఇలాంటి ఎలివేషన్లు బోల్డ్ అని ఇచ్చుకోవచ్చు. ముఖ్యంగా నేను అనుకుంటా ఉంటా, మా నాన్నగారు కూడా రాజకీయాల్లో ఉండి నాకు ఏదన్నా ప్లాట్ఫామ్ వేస్తే అసలు బోల్డ్ అని ఇలాంటి సొల్లు కబుర్లు చెప్పుకోవచ్చు అని చెప్పని నేను అనుకుంటా ఉంటా అప్పుడప్పుడు. కానీ మనకి అలాంటి రాజకీయాలు